అందరికీ నమస్కారం. నా పేరు రాజేంద్ర కుమార్. ఈరోజు నేను బాప్తీసం తీసుకున్నాను. నేను హిందూగానే పుట్టాను, హిందూగానే మరణిద్దాం అనుకున్నాను. ఎందుకంటే దేవుని ఏ రూపంలో చూడొచ్చని పుట్టిగా నమ్మిన వాడిని. మా అమ్మ కూడా నాకు ఆ రకంగానే చెప్పింది. ఆవిడ పుట్టిగా కృష్ణుని యొక్క భక్తురాలు. మా మామగారు కూడా శ్రీరాముని భక్తుడు. నా భార్య కూడా శ్రీరాముని భక్తురాలు. అలాగే దేశంలో ఉన్న అన్ని గుళ్ళు చూసాం. మరి రెగ్యులర్గా అన్నవరం వెళ్ళి సత్యనవతం చేసుకునేవాళ్ళం. తిరుపతి వెళ్తూ ఉండేవాడిని. అలాగే అమ్మ కోసం నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు మోదిరా అక్కడ తీసుకెళ్లి శ్రీకృష్ణ జన్మస్థానం చూపించాను. అట్లాగే నేను కూడా తర్వాత అయోధ్య, కొత్తగా కట్టిన అయోధ్య రాముని దర్శించుకున్న. ఆ తర్వాత కాశీకి వెళ్ళాను, కాశీ ఇది చేశాను. కానీ హిందూగానే పుట్టి హిందూగానే వచ్చున్నా, అన్ని రకాలైన ఇది చేస్తున్నా కూడా నా పర్సనల్ గార్డ్గా జీసస్ క్రైస్ట్ని తీసుకున్నాను. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. జీసస్ క్రైస్ట్ గురించి మా పెదనాన్న దగ్గర గారి వినండి, ఆయన చెప్పడం విని ఆయనలో ఉన్న కొన్ని మహోన్నతమైన లక్షణాలు, ముఖ్యంగా చనిపోయేటప్పుడు కూడా తను అప్పటిదాకా టార్చర్ పెట్టి చంపుతున్న వ్యక్తుల్ని వీళ్ళని క్షమించమని అడిగినప్పుడు నాకు అనిపించింది ఇది ఓన్లీ దైవ లక్షణం అని చెప్పేసి. అందుకోసం స్వామి వివేకానంద గారు చెప్పినట్టుగా ఒక పర్సనల్ గార్డ్ ఉండాలి అనుకుని జీసస్ క్రైస్ట్ని నేను నా పర్సనల్ గార్డ్ అనుకున్నాను. ఆయన్నే, అప్పటికే నా తండ్రి లేడు కాబట్టి ఆయనే నా ఫాదర్గా అడాప్ట్ చేసుకున్నాను. మరి ఆయన నాకు కావాల్సిన ప్రతిదీ అడిగేవాడిని. ప్రతిదీ మొన్నటిదాకా కూడా, అంటే జస్ట్ లాస్ట్ ఇయర్ వరకు కూడా ప్రతిదీ నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, డిమాండ్ అని అడగడం, అన్నీ ఇచ్చేవాడు ఆయన. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను హిందువుని, అయినా కూడా ఆయన అడిగేవాడిని, ఇచ్చేవాడు ఆయన. నేను జీసస్ని దేవుడు అని అంటే కాదు, సర్వ సృష్టికర్తని జీసస్ రూపంలో చూస్తున్నా. ఎవరెవరో మనకు తెలియదు కదా, రాముడో కృష్ణుడో ఎవరో మనం ఒక రూపంలో చూస్తామని నేను అనుకుని నమ్మేవాడిని. అందుకే ఆ రూపంలో చూస్తే నేను అడిగేవాడిని, ఇచ్చేవాడు. అందుకే నేను అంటున్నాను అన్నమాట, సర్వ సృష్టికర్త అందరినీ ప్రేమిస్తాడు. మీరు హిందువా, క్రైస్తవుడా, ముస్లిమా, లేక ఇంకో కూడా చూడరు, మేము అందరినీ ప్రేమిస్తాడు. అందరి మీ కోరికలు అడిగినప్పుడు ఆయన చిత్త ప్రకారం మీకు ఇస్తాడు. మీ కోరికలు కూడా మీకు చాలా నెరవేరుతుంటాయి. ఎందుకంటే ఆయన బిడ్డలే కదా, మీరైనా ఎవరైనా కూడా ఆయన బిడ్డలే. కాబట్టి ఆయన క్రైస్తవులు ఒక రకంగా ఇంకొక రకంగా చూపించే దేవుడు కాదు. కానీ నా బిడ్డలు నన్ను గుర్తించాలనుకుంటాడు, అంతే కదా. తండ్రి వేరే వాళ్ళందరినీ అమ్మా నాన్న అనుకుంటూ తిరుగుతూ ఉంటే, బొమ్మల్లో తిరుగుతా అమ్మా నాన్న అనుకుంటే తండ్రి బాధపడతాడు కదా. అట్లా ఆయన కూడా నా బిడ్డలు నన్ను గుర్తించాలి అనుకుంటాడు. నా మార్గంలో వెళ్ళాలి, నేను ఇలా ఉంటే బాగుంటుందని చెప్పి అనుకుంటాడు. సరే, ఈ సందర్భంలో నేను లాస్ట్ ఇయర్ మార్చి 31న దేవుడు నాకు అడిగినవన్నీ ఇచ్చేటప్పటికి ఒకసారి దేనిపించింది, ఏమిటిది నేను అడిగినవన్నీ ఇస్తున్నాడు, కష్టమైనవి కూడా ఇస్తున్నాడు ఏంటి అని. నేను బస్సులో జర్నీ చేస్తున్నప్పుడు నా భార్య నిద్రపోతామని నేను దేవుడిని దండం పెట్టుకుని, అయ్యో తండ్రి అన్నీ ఇచ్చావు, అసలు నువ్వెవరు, నేను జీసస్ అంటున్నాను, సర్వసృష్టికర్తని, నువ్వెవరు నాకు తెలియాలి, నువ్వే నాకు కావాలి, నువ్వెవరో నాకు తెలియాలి, నువ్వే నాకు కావాలి అని చెప్పేసి నేను దేవుని ఏడుస్తూ ప్రార్థించాను. ఆ తర్వాత నాకు ఇమ్మీడియట్గా నాకు అర్థమైంది ఏంటంటే, నేను ప్యూర్గా ఉంటే తప్ప దేవుడు ఎవరో నాకు తెలియదు. అందుకే ఆ రోజు నుంచి ప్యూర్గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాను. ప్యూర్గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. వేదాలు చదువుతున్నాను, భగవద్గీత చదివాను, ఖురాన్ చదివాను, బుద్ధాది ధర్మాలు చదివాను. అలాగే ఈ ChatGPTలో వాటిలో మిగతా జైన్ మతం గురించి, అన్ని మతాల గురించి, అందరి దేవుళ్ళ గురించి మొత్తం అంతా కూడా తెలుసుకుంటానే ప్రయత్నం చేస్తాను. ఫేస్బుక్ ఫ్రెండ్స్కి చాలామందికి తెలుసు, నేను అందులో ఉన్న మంచి అని రాశాను, చెడు ఎక్కడ రాలేదు, మంచి రాశాను. ఆ ప్రాసెస్లో బైబిల్ స్టడీ కూడా నేను అటెండ్ అవుతా ఉన్నాను. బైబిల్ స్టడీలో ఒక టీం ద్వారా నేను బైబిల్ స్టడీ కూడా అటెండ్ అవుతాను. ఇదే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇంకా నేను వేరే బైబిల్ చదవట్లేదు. వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు అర్థమైంది, బాప్టిజం తీసుకోవడం అనేది మొదటి స్టెప్. ఆ తర్వాత మనం అందరూ, అంటే ఎవరైనా సరే జీసస్ మార్గంలో నడవాలంటే ఆయనలాగా బ్రతకాలి అని నాకు అట్రాక్ట్ అయ్యాను. ఈ మొత్తం అన్నీ చదువుతున్నప్పుడు పెద్దగా నాకు దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపించలేదు. కానీ బైబిల్ చదువుతున్నప్పుడు కానీ, లేకపోతే నాకు నిజంగా జీసస్ దేవుడా అని అనుకున్నప్పుడు యూట్యూబ్లో ఏదైనా మామూలుగా జర్నీలో యూట్యూబ్లో పెడితే దాని క్లారిటీ, ఏమైతే నాకు డౌట్ ఉన్నాయో అన్నింటికీ క్లారిటీ. అంటే జీసస్ నాతో మాట్లాడుతూనే ఉన్నాడు చాలా రోజులుగా. సరే, నేను క్రిస్మస్కి వీడియో చేశాను, శుభాకాంక్షలు చెప్తూ. ఆ తర్వాత బైబిల్లోని విషయాలే ఓన్లీ క్రిస్టియన్స్ని ఎడ్యుకేట్ చేద్దామని మొదలుపెట్టిన వీడియోలు. ఒక స్నేహితుడు, మీరు పాపాల గురించి వీడియో చేయలేదంటే నేను పాపాల గురించి కూడా వీడియో చేశాను. పాపాల గురించి వీడియో చేసినప్పుడు
కోపం పాపం. కోపం అంటే అధిక కోపం వచ్చి అందరి మీద ఇచ్చేస్తాం కదా, మన కోపంలో మనం ఏం చేస్తాం తెలియదు, అది పాపం అని చెప్పింది. గర్వం పాపం అనింది, ప్రౌడ్గా ఉండటం పాపం అనింది, ఇతరులు జడ్జ్ చేయడం పాపం అనింది. అది అప్పుడు దాకా నేను చాలా మంచివాడిని అనుకుని ఎంతోమంది సహాయం చేశాను, దేవుడు నన్ను వీళ్ళందరికన్నా నన్నే ముందు ఫ్రంట్లో పెడతాడు అనుకునేవాడిని. ఒక్కసారి నాకు సినిమాస్కోప్లో నాకు పాపాలన్నీ కనబడతా ఉన్నాయి. కనబడేటప్పటికి ఇంకొకసారి మళ్ళీ ఏడ్చి దేవుడికి, తండ్రి నేను ఇప్పుడు దాకా చాలా మంచివాడు అనుకున్నాను, నా పాపాలన్నీ నాకు చూపించావు, నా పాపాలన్నీ నన్ను క్షమించు అని చెప్పేసి దేవుడిని ప్రార్థించి, తర్వాత వెంటనే నాకు బైబిల్ ఇంకో వాక్యం, నువ్వు అన్నీ అడిగితే ఇచ్చిన దేవుడిని పరిశుద్ధాత్మ అడిగితే ఇవ్వడా అన్న. వెంటనే నన్ను పరిశుద్ధిగా ఉంచడానికి పరిశుద్ధాత్మ దేవుడిని ఇమ్మని అడిగాను. అక్కడి నుంచి జర్నీ ఎలా ఉందంటే, ఐ వాజ్ ఫీలింగ్ ట్రమండస్ హ్యాపీనెస్. బాధలు ఉంటాయి అని ఉంటాయి, అవన్నీ వేరు, కానీ బాధలు అవన్నీ ఇచ్చి మామూలుగానే హ్యాపీగా తీసుకుంటున్నాయి. సంతోషం, ఈ సంతోషం అందరికీ చెప్పాలి, స్నేహితులకి చెప్పాలి. చెప్తూనే ఉన్నా స్నేహితులకి నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇవాళ, ఫ్రెండ్స్కి చెప్పాలి, అందరికీ చెప్పాలి. ఎందుకు హ్యాపీగా ఉన్నానంటే దేవుడిని నమ్మాను, దేవుడిని కనుగొన్నాను, రుచి చూసి కనుగొన్నాను. అందరిలాగా నాకు అద్భుతాలు చేశాడు కాబట్టి దేవుడిని నమ్మలా నేను. దేవుడు నాకు ఎవరో తెలియకముందే నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ దేవుడిని అడిగి నువ్వెవరని కనుక్కున్నప్పుడు నేనే నిజమైన దేవుడిని అని చెప్పేసి జీసస్ నాతో మాట్లాడాడు, అనేక రకాలుగా అనేక సార్లు మాట్లాడిన తర్వాత నమ్మిన తర్వాత అప్పటికి మళ్ళీ నేను బాప్తీసం తీసుకో అవసరం లేదు అని నేను ముందుకు వెళ్తూ ఉన్నా. ఎందుకంటే దేవుడు నమ్మితే చాలు, బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ నిజంగా ఉంటున్నారా వాళ్ళు అని ఫీలింగ్ నాకు తెలుసు కదా, ఈ ఆత్మకు తెలుసు అని చెప్పినప్పుడు మళ్ళీ బైబిల్లో దేవుడు ఇంకోసారి మాట్లాడాడు, నీకు తెలిసే కాదు, నువ్వు విట్నెస్ చెప్పాలి, అందరికీ చెప్పాలి కదా, విట్నెస్ అవ్వాలి కదా. పైగా జీసస్ ఆయనే స్వయంగా జాన్ బాప్టిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆయన బాప్టిస్ట్ తీసుకుంటాడు. కాబట్టి ఆయన చెప్పింది చేయాలి. ఈ మేధస్సుతో దేవుడిని వెదక్కూడదు, ఈ మేధస్సుతో దేవుడి గురించి ఆలోచించకూడదు అని చెప్పి నమ్మి పూర్తిగా ఇక దేవుడి మీద ఆధారపడటం మొదలుపెట్టాను. చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు మా పాస్టర్ గారు బాప్తిసం గురించి ఒక మెసేజ్ చెప్పినప్పుడు, మిమ్మల్ని నాకు బాప్తిసం ఒకటి ఏమవుతుందని అడిగితే నేను డెసిషన్ తీసుకోవటం, ఆ ప్రాసెస్లో ఈరోజు బాప్తిసం తీసుకోవడం జరిగింది. మరి స్నేహితులకి, మిత్రులకి, బంధువులకి అందరికీ కూడా మరి నా హ్యాపీనెస్ కానీ నా మాటలు కానీ పిచ్చివాళ్ళగా అనిపిస్తాయి. ఎందుకంటే నేను చాలా మందిని నేను ఇలాగే పిచ్చివాళ్ళగా మాట్లాడుకునేవాడిని, వీళ్ళంతా ఒక రకమైన ట్రామాలో ఉంటారు వీళ్ళంతా అనుకునేవాడిని. ఈరోజు నేను అనుభవించి చెప్తున్నా, నిజంగా జీసస్ మన కోసం మరణించాడు, మన పాపాలు కడగబడ్డాయి. ఈరోజు పాపాలు కడగబడ్డాయి. నా గిల్టీ లేక ఈ హ్యాపీనెస్ కారణం ఏంటంటే, ఆ గిల్టీ లేక మంచిగా ఉండేటప్పుడుకున్న హ్యాపీనెస్ ఇది ఉంటుంది, జీసస్ మార్గంలో నడిచినప్పుడు ఉన్న హ్యాపీనెస్. ఈ సాక్ష్యం చెప్తూ నా కోసం మీ అందరినీ కూడా ప్రేయర్ చేయమని, ఈ మార్గాన్ని విడవకుండా ఇలాగే ఇంకా మరి జీసస్ మార్గంలో నడుచు, జీసస్ నిజమైన బిడ్డగా ఆయన అయితే నేను అడాప్ట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఆయన బిడ్డగా నేను ఎదగటానికి ఇష్టపడేలాగా ఉండాలని మీరందరూ నా కోసం ప్రార్థన చేయమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.